హాయ్, నేను మీ వెంకటేశ్వరరావుని. ప్రతి నెల జీతం మన అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో క్రెడిట్ కాగానే మన ముఖంలో ఒక చిరునవ్వు. ఆ చిరునవ్వు 5 నిమిషాల్లో ఆవిరైపోతుంది. అద్దెల రూపంలో, ఈఎంఐ రూపంలో, పిల్లల ఫీజుల రూపంలో, కరెంటు బిల్లు రూపంలో ఎంత మిగులుతుంది ఒక నెలకి? ఒక్కసారి ఆలోచించండి. మీ జీతం మీకోసం ఏమైనా సంపాదిస్తుందా? ప్రతి నెల ఒక చిన్న మంచి నిర్ణయం తీసుకోండి. రేపు మీ పిల్లలకి ఇది నేను సంపాదించిన ఆస్తి అని వాళ్ళకి చెప్పుకునే రోజు రావచ్చు కదా. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం కోటీశ్వర్లు మాత్రమే చేసేదని చాలా మంది భ్రమలో ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, కోటీశ్వర్లు కావాలి అని దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రియల్ ఎస్టేట్లో. ఈ ప్రయాణంలో ఒక్కసారి మహేశ్వరంలో ఉన్న అక్షిత విజనరీ సిటీకి రండి. ఒకసారి చూడండి, ఇది మీకు డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. జీతం జీవితాన్ని నడిపిస్తుంది, కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి మన తరాల భవిష్యత్తును నిర్మించే అవకాశాన్ని మనకిస్తుంది.